గుమ 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 సియాటల్ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు సియాటల్ గుమగుమలు ఛానల్. మనకి ఒక రెసిపీ చూపించడానికి విజిత మనల్ని ఇన్వైట్ చేసింది. హాయ్ విజిత, ఎలా హాయ్ భవ్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాగున్నాం, మాకు ఎలా అన్నారు? యా ఫైన్ అండి. సో ఒక రెసిపీ అన్నారు, ఏం రెసిపీ చూపిస్తున్నారు నాకు? నేను సీతిని అని మా అత్తయ్య రెసిపీ, మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు ఇది. సో అందుకని ఇది కొత్తగా ఉంటుంది, ఎవరికి తెలియదని అనుకుంటున్నాను నేను. బట్ చూడాలి, ఎవరికైనా తెలిసేం, ఐ డోంట్ నో. బట్ నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. చాలా మందికి తెలిసింది ఈ రెసిపీ, అందుకని ఇది చేద్దాం అనుకున్నా. యా సూపర్ అండి. ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి మనకి? దీనికి హోల్ జొన్నలు, గోధుమలు అండ్ పెసలు అన్ని హోల్ గానే వాడతాం. నాట్లో పిండి చేసి అట్లా కాకుండా హోల్ గానే బాయిల్ చేసి. సూపర్ అండి. ఐ థింక్ ఫుల్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి, ప్రోటీన్ ఫుల్. అండ్ దీనికి గార్లిక్ బాగా ఎక్కువ వాడతాము. సో గార్లిక్ మనకి సియాటల్ వెదర్కి వేడి చేస్తుంది కదా గార్లిక్, సో బాగుంటుంది అనమాట. హెల్త్కి మంచిది అండ్ టేస్ట్కి కూడా బాగుంటుంది. యా సూపర్ అండి. ఏం ఇంగ్రీడియంట్స్, ఏ క్వాంటిటీ కావాలి ఒకసారి చెప్తారండి? ఇప్పుడు రైస్ కప్తో నేను 1 కప్ గోధుమలు, 1 కప్ జొన్నలు తీసుకున్నాను. ఇవి రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇది 3/4 కప్, ఇది కొంచెం తక్కువ తీసుకోవాలి పెసలు. అండ్ గార్లిక్, మనకి తిరువాత వేసుకోవడానికి ఆయిల్ అండ్ మస్టర్డ్, జీలకర్ర అండ్ సాల్ట్. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. మనకి జొన్నలు, గోధుమలు అవన్నీ ఇంట్లో దొరికేవే కదా, ఈజీగా చేసుకోవచ్చు. యా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి విజిత? యాక్చువల్లీ మనం రాత్రినే గోధుమలు, జొన్నలు రెండు కలిపేసి నానబెట్టుకోవాలి. అండ్ పెసలు సపరేట్ నానబెట్టుకోవాలి. 8 అవర్స్ నానితే చాలు, సరిపోతుంది. అండ్ మార్నింగ్ మనము ఇంకా కుక్ చేసుకునేటప్పుడు నేను ఇన్స్టాపాట్లో రైస్ మోడ్లో పెట్టేశాను. రైస్ మోడ్లో 12 మినిట్స్ అట్లా కుక్ అవుతుంది. అండ్ పెసలు మాత్రం మనం కొంచెం తక్కువగానే ఉడికించుకోవాలి, కాబట్టి జల్దీ ఉడికిపోతాయి కాబట్టి తక్కువ ఉడికించుకోవాలి. సో ఇవన్నీ బాయిల్ చేసి పెట్టుకునేస్తే మనం ఇంకా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చూసాను కానీ మరి పచ్చిమిర్చి, కారం అలా ఏమి యాడ్ చేయడం ఇందులో ఉంటుంది? క్వశ్చన్ భవ్య. యాక్చువల్లీ దీనికి మనము కుక్ అయిన తర్వాత మనము చల్లమిరపకాయలు పెట్టుకుని కాంబినేషన్తో తింటాం అనమాట. సో చాలా బాగుంటుంది. నేను నైట్ అంతా 8 అవర్స్ సోక్ చేసేసి మార్నింగ్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్నా. బాయిల్ చేసి ఇన్స్టాపాట్లో 12 మినిట్స్ బాయిల్ చేసేస్తే ఇది సపరేట్గా బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏమంటే ఉంటుంది కదా, అదంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా రావాలి, పొడి పొడిగా రావాలి. సాల్ట్ వేయాలా అండి? బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ ఏం అవసరం లేదు. మనం తిరువాతలో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది. తాలింపులో వేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఆన్ చేసుకుందాం. మనం ఆయిల్ వేసుకొనేసి దీనికి కొంచెం ఆవాలు, జీలకర్ర బాగా ఎక్కువ వేసుకోవాలన్నమాట. జీలకర్ర, కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనం గార్లిక్ వేసేసుకోవాలి. గార్లిక్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గార్లిక్ కొంచెం ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంది కదా, అంత మగ్గితే చాలు. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఎవరికైనా కారం ఇంకా కావాలి అంటే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేమైతే యాడ్ చేయము. కావాలి అంటే ఎవరు కారం తింటారు అంటే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాను తగినంత. ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్న జొన్నలు, గోధుమలు వేసేసుకున్నాం.
పెసలు. కలిపెట్టుకోవడం అంతే. అంతేనా? అన్ని కలిపి తాలింపు వేసుకొని సాల్ట్ అన్ని వేసి కలుపుకోవడం. అంతే అంతే చాలా ఈజీ. యాక్చువల్ మనం రాత్రి నానబెట్టుకోవడం, మార్నింగ్ బాయిల్ చేసుకోవడం ఒక్కటే టైం టేకింగ్, కానీ మనకి ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ. ఇలా మనం అంత బాగా వేడయ్యేలాగా మిక్స్ చేసుకుంటే ఇక అయిపోయింది, రెడీ మనం తినడానికి. ఇదిగో భవ్య, వేడి వేడిగా మన సీట్ని రెడీ. బాగుంది యాక్చువల్గా. ప్రాసెస్ చూస్తే పెద్దగా అనిపించింది కానీ అలా ఏమనిపించలేదు. ఈజీగా ఒక సోప్ చేసేసుకొని హాయిగా మార్నింగ్ చేసుకుంటే అయిపోయింది. యా, సూపర్ అండి. ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీ. యా, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విజిత, షేరింగ్ ద రెసిపీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నరేష్ గారు, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. షూర్. ఇది ఏమేమి చేశారు? ఇది గోధుమలు, జొన్నలు అండ్ పెసలండి. 3 నానబెట్టి రాత్రి అండ్ పొద్దున్న మనం బాయిల్ చేసుకొని చేయాలి. అంటే ఇప్పుడు మన పవన్ గ్లామర్ అంతా దీనివల్లనా అయ్యి ఉండొచ్చు. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ విత్ చల్లమిరపకాయ. బాగుందమ్మా. యాక్చువల్లీ మిల్లెట్స్, ప్రోటీను అన్నీ కలిపి దిస్ ఇస్ రియల్లీ గుడ్. చాలా బాగుంది. కిరణ్ గారు, మీకు నచ్చిందండి? బాగుందండి, చాలా బాగుంది. ఇది ఈ ఎయిర్పోర్ట్ డిష్ నాకు చాలా ఇష్టము. సో దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అసోసియేషన్ ఫర్ మేకింగ్. థ్యాంక్ యూ.